ఇది అమ్మ నాన్నల ఫోటో. మా రాఘవయ్య మీ నాన్నగారా? నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే మీ నాన్న నాకు జీవితాన్ని ఇచ్చాడు. నా భార్య పురిట్లోనే బిడ్డను పోగొట్టుకున్నప్పుడు ఒక డాక్టర్ నయ్యుండి కూడా నా బిడ్డను కాపాడుకోలేక నా భార్యకు ఏం సమాధానం చెప్పాలో తెలియక కుమిలిపోతున్న క్షణాల్లో కవల పిల్లలు పుట్టిన నీ తండ్రి నాకు విద్యాదానమే కాకుండా సంతానదానం కూడా చేశాడమ్మా. అమ్మా నాన్నలు దూరమయ్యారన్న బాధతో ఈ అమ్మా నాన్నలకు నువ్వు దూరం కావద్దమ్మా. ఇప్పుడు నేనున్నది నా అక్క స్థానంలో తెలుసాక నా బాధ్యత కూడా పెరిగింది నాన్న. నాకు మమ్మీ కావాలి. నీకు రోజు రోజుకి పెంకితనం ఎక్కువవుతోంది. 4 తగిలిస్తే గానీ బుద్ధి రాదు. డాడీ నిన్నేమీ అనరు, నీకు నేనున్నానుగా. చెప్పా ఆంటీ, మిమ్మల్ని మమ్మీ అని పిలవచ్చా? నాకు మమ్మీగా నుండుంటే నీలాగే నన్ను బాగా చూసుకునేదిగా. ఇంకా డాడీ నన్ను కొట్టడానికి వచ్చేటప్పుడు నీలాగే దగ్గర తీసుకునేదిగా. అందుకే మిమ్మల్ని మమ్మీ అని పిలవాలనిపిస్తుంది. చెప్పా ఆంటీ, మిమ్మల్ని మమ్మీ అని పిలవచ్చా? పాపం పసిబిడ్డ అమ్మ ప్రేమ కోసం ఎంత ఆరాటపడుతుందో చూడమ్మా. తన తల్లిని నీలో చూసుకోవాలని ఆశపడుతుంది. ఆ పసిబిడ్డ కోరిక కాదనకమ్మా. అమ్మని కాబోతున్న నేను నా కడుపులోని బిడ్డ భూమి మీదకి రాకముందే అమ్మ అని పిలుపుకి నోచుకోవడం నా అదృష్టం. ఆ అదృష్టాన్ని నేనెందుకు కాదంటాను? అలాగేనమ్మా, నీకు నచ్చినట్టు మమ్మీ అనే పిలు. మమ్మీ మమ్మీ నిన్నొక్కటి అడగనా? ఏంటో అడుగమ్మా. మా స్కూల్లో మా ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళ మమ్మీ డాడీలు వచ్చి స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తారు. నాకెప్పుడు మమ్మీ కానీ డాడీ కానీ స్కూల్ దగ్గర డ్రాప్ చేయలేదు. వాళ్ళందరి ముందు నాకు చాలా షేమ్గా ఉంటుంది. నిన్ను మమ్మీ అని పిలిచానుగా, ఈరోజు నన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తావా? అలాగేనమ్మా, తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ మమ్మీ. పద. బాయ్ మమ్మీ. బాయ్ బాయ్ బాయ్. భార్గవి, 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 భార్గవి.
భార్గవి ఇదేమో ఇక్కడ హ్యాపీగా తిరుగుతూ ఉంటే ఆ సిఐ నేనే కిడ్నాప్ చేశానని నా వెంటబడుతోంది. పైగా వాడెవడో ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇది దొరుకుంటే అందరికీ సరైన సమాధానం చెప్పుండేవాడిని. లాస్ట్ మినిట్లో తప్పించుకుంది. చూస్తాను ఎన్నాళ్ళు తప్పించుకుంటుందో. ఒక్కసారి కంటపడ్డాక పట్టుకోకుండా వదులుతానా? హలో, నమస్తే సిఐ గారు, నేను హర్నాథ్ని మాట్లాడుతున్నాను. నమస్తే. మళ్ళీ కిడ్నాపర్ ఏమైనా ఫోన్ చేశాడా? లేదు, నేను భార్గవిని చూశాను. ఎక్కడ చూశారు? ఇప్పుడు ఎక్కడుంది? దొరికితే మీకెందుకు ఫోన్ చేస్తాను? డైరెక్ట్గా రాజేందర్ దగ్గర తీసుకెళ్ళి ఇంకోసారి నా మీద కంప్లైంట్ ఇవ్వద్దని వార్నింగ్ ఇచ్చుండేవాడిని. మీరు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇంతకు ముందు నేను కిడ్నాప్ చేయలేదని చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, అసలు భార్గవిని ఎవరు కిడ్నాప్ చేయలేదు. ఇదంతా వాళ్ళు ఆడుతున్న డ్రామా. ఇకపై ఎవడో కంప్లైంట్ ఇచ్చాడని నన్ను అనవసరంగా టార్చర్ పెట్టారో మీ మీద కూడా కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. సూర్య, సూర్య, ఎరా నీకు ఈ అన్నయ్య మీద కంటే ఆ రాజేంద్ర మాట మీద నమ్మకం ఎక్కువ కదా. మొన్న ఆ రాజేంద్ర వచ్చి ఏదో వాగాడని నన్ను అనుమానించావు కదా. మీరందరూ అనుకుంటున్నట్టు భార్గవిని నేను కిడ్నాప్ చేయలేదు. ఈరోజు అది నాకు కనిపించింది. నువ్వు భార్గవిని చూసావా? ఎక్కడ చూసావా? నేను అమ్మో అమ్మో అమ్మో, ఎంత ఉత్సాహం, ఎంత ఉత్సాహం! చూసారా బావగారు, నేను మాట్లాడితే కనీసం ఉలుకు పలుకు కూడా ఉండదు మీ తమ్ముడు గారికి. కానీ ఆ భార్గవి పేరులో ఏం మహత్యం ఉందో ఏమో, కానీ భార్గవి కనిపించిందనగానే ఎంత ఉత్సాహం వచ్చిందో చూసారా? ఆవిడ గారిని ఎక్కడ చూసారో, ఎలా ఉందో కూడా చెప్పండి, విని సంతోషిస్తారు. కాకపోతే దాని గురించి ఆలోచించి వీడు పిచ్చాడైపోతున్నాడు. అవునరా, నువ్వు అనుకుంటున్నట్టు నువ్వు అన్యాయం చేసిన బాధలు అదేం లేదు. టిప్పు టాప్గా తయారై బజార్లు వెంబడి తిరుగుతోంది. ఈరోజు నా చేతి చిక్కుండేదే
కానీ క్షణంలో మాయ చేసి తప్పించుకుంది. దాని వాలకం చూస్తుంటే ఎవరితోనో సెటిల్ అయిపోయినట్టు. ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడు. భార్గవి వదిన నువ్వు అనుకునే అంత నీచానికి దిగజారే మనిషి కాదు. అబ్బా, ఆవిడ గారి మీద ఎంత నమ్మకం. ఆవిడ గారి గురించి తప్పుగా మాట్లాడకండి బావగారు. ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు చూసారా. కనీసం ఒక్క మాట కూడా పడినివ్వటం లేదు. అసలు ఆవిడ గురించి ఇంత సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారంటే ఆవిడ ఎక్కడుందో ఏం చేస్తుందో ఈయనకి బాగా తెలిసేమో. అసలు ఆవిడ గారిని మీ సూర్యనే ఈ సిటీలో ఎక్కడో చోట సెటప్ గా మెయింటైన్ చేస్తున్నారేమో. ప్రియా, అసలు ఆవిడ గారిని మీ సూర్యనే ఈ సిటీలో ఎక్కడో చోట సెటప్ గా మెయింటైన్ చేస్తున్నారేమో. ప్రియా, పిచ్చి పిచ్చిగా మాట్లాడు. ఏ నేను మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. మీ వాలకం చూస్తుంటే ఎవరికైనా అదే అనుమానం వస్తుంది. లేకపోతే ఇంట్లో పెళ్ళాన్ని నేను ఒకదాని ఉండగా నీకు వదిలేసిన పెళ్ళాం క్షేమ సమాచారాలు కావాల్సి వచ్చినాయా? ఒకవేళ నా అనుమానమే నిజమై దాన్ని మీరు మెయింటైన్ చేస్తూ ఉంటే ఏదో ఒకరోజు నా కంట్లో పడకపోరు. అప్పుడు చెప్తాను మీ సంగతి దాని సంగతి. ప్రియా అన్న దాంట్లో తప్పేం లేదురా. నీ ప్రవర్తన చూస్తే ఎవరికైనా అదే అనుమానం కలుగుతుంది. కానీ నువ్వు అలా చేస్తావంటే నేను నమ్మనురా. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. కాకపోతే నా బాధ అంతా ఒక్కటే. నువ్వు అనవసరంగా భార్గవి గురించి ఆలోచించి బంగారం లాంటి నీ జీవితం నాశనం చేసుకుంటున్నావు. ఇక దాని గురించి ఆలోచించడం మానే. ఎలా ఆలోచించడం మానేయమంటావు అన్నయ్య? ప్రతి క్షణం నేను భార్గవి చేసిన అన్యాయమే నాకు గుర్తొస్తుంది. అభం శుభం తెలియని ఒక అమాయకురాల్ని మోసం చేశానని అనుక్షణం మానసిక క్షోభ అనుభవిస్తున్నాను. మళ్ళీ భార్గవి జీవితానికి న్యాయం చేకూరే వరకు నా మనసుకు శాంతి ఉండదు. రేయ్, నీకు నిజంగా పిచ్చెక్కిందిరా. ఏం చేసి భార్గవికి న్యాయం చేయాలనుకుంటున్నావు? మళ్ళీ దాన్ని ఇంటికి తీసుకొస్తావా? అలాంటి ఆలోచన ఏదైనా ఉంటే వెంటనే విరమించుకో. అయినా నేను ఇంత చెప్తున్నా నీకు అర్థం కావట్లేదురా. దాన్ని నువ్వు మోసం చేశావని నువ్వు బాధపడుతున్నావేమో, కానీ నీ చేతిలో మోసగించబడ్డానన్న బాధ దాని ముఖంలో ఏం కనిపించడం లేదు. అది చాలా సంతోషంగా ఉందిరా. ఇటు నీ దగ్గర లేక అటు రాజేంద్ర ఇంట్లోనూ లేక అంత సంతోషంగా ఉందంటే ఆలోచించు. నేను నమ్మనన్నయ్య. భార్గవ్ గురించి నువ్వు చెప్పేదేది నేను నమ్మను. అసలు నీకు ఈరోజు భార్గవ్ కనిపించిందన్న మాట కూడా నేను నమ్మను. ఇప్పటికీ నువ్వే భార్గవ్ని ఏదో చేసుంటావని నాకు అనుమానంగానే ఉంది. భార్గవ్ని కళ్ళారా చూస్తే గాని నువ్వు చెప్పేదేది నేను నమ్మను. నువ్వు ఇలా నమ్మవురా. తాను ఎలాగైనా పట్టుకు తీసుకొచ్చి నీ ముందు నిలబెడతాను. అప్పుడు నువ్వే నమ్ముతావు. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి